హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. రేషన్ కార్డ్స్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చ కొనసాగుతుంది. ఇక ఈరోజు అప్డేట్ ఏంటి అంటే, ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎక్కువగా వారికే ఇస్తున్నారు. జూన్ 30కి ముందే ఈ కేవైసీ పూర్తి చేయండి అంటూ అప్డేట్ రావటం జరిగింది. వీలైనంత మంది పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీని మళ్లీ ప్రారంభించింది. మంచిర్యాల జిల్లా నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చురుగ్గా కొనసాగుతోంది. మొదటగా మంచిర్యాల జిల్లా పరిధిలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో సోమవారం నాడు ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తహసీల్దార్ సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆర్ సంతోష్ కుమార్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 ఏళ్లపాటు రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేయడంతో కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు, వారి పిల్లలు వంటి అనేక మంది సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా పోయారని గుర్తుచేశారు. ఈ లోటును పూరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా చురుగ్గా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే మంజూరయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన దంపతులకే రేషన్ కార్డులో మంజూరయ్యాయని వివరించారు. అయితే కేవలం కొత్త రేషన్ కార్డుల పంపిణీతోనే కాదు, ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. అదిగా అధికారుల సూచన ఏమిటంటే, జూన్ 30వ తేదీలోపు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది చెయ్యని పక్షంలో వారి రేషన్ కార్డులు రద్దు అయ్యే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పారదర్శకత పెంచడమే కాక అనర్హులను తొలగించి నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తోంది. ఇంకొక శుభవార్త ఏమిటంటే, అధికారులు ప్రకటించిన ప్రకారం కొత్తగా కార్డు పొందినవారు, అలాగే ఇప్పటికీ ఉన్నవారు 3 నెలల రేషన్ను ఒకేసారి తీసుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చుల తగ్గింపుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. సౌలభ్యం పెరిగి ప్రజలకు సహాయమవుతుంది. ఇక కొత్తగా దరఖాస్తు చెయ్యాలనుకునేవారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వారు అర్హతను బట్టి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పొందే అవకాశం ఉంది. అధికారులు పౌర సరఫరాల కార్యాలయాల వద్ద గ్రామ స్థాయిలో ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించిన సహాయం అందిస్తున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. అందుకే లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ 30వ తేదీలోపు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చెయ్యండి. కొత్తగా దరఖాస్తు చెయ్యాలనుకునేవారు ఇప్పుడే మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రేషన్ కార్డ్ కేవలం అన్నదానం కాదు, అది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గేట్వే. అందుకే ప్రతి అర్హుడు తప్పనిసరిగా దీనిని పొందాలని, వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మీ కుటుంబ సభ్యుల రేషన్ కార్డు వివరాలను చెక్ చేసుకొని అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా తెలుగు ఇన్ఫోడెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.